94 యూనివర్సిటీ అపాయింట్మెంట్స్లో ఫ్యాకల్టీ పొజిషన్ వస్తుందని ఆశపడ్డాను. కానీ కొన్ని అనివార్య కారణాలు, దురదృష్టవశాత్తు నాకు అవకాశం రాలేదు. అప్పటి నుంచి విశాఖపట్నంలోని కార్పొరేట్ కాలేజెస్లో ఎంసెట్ ఫిజిక్స్ కోచింగ్ ఇవ్వడానికి జాయిన్ అయ్యి 2005లో ఒక మిత్రుడితో కలిసి మెగా జూనియర్ కాలేజీని స్టార్ట్ చేశాను. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో 2009లో బయటకు వచ్చి గీతం యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్ టీచ్ చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. 9th సెప్టెంబర్ 2009 యూజీసీ వాళ్ళు గీతం యూనివర్సిటీకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఇచ్చారు. అప్పుడే సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ స్టార్ట్ అయింది. దాని ఆఫీసు సిటీలో ఉండేది. అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ నా బ్యాక్గ్రౌండ్ తెలిసి నేనైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడతాను అనుకుని నన్ను అక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ టైంకు నాకు అసలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి ఏ విధమైన ఐడియా లేదు. మా అదృష్టం కొద్దీ ఆ సిడిఎల్ను మూర్తి గారే డైరెక్ట్గా గమనిస్తూ ఉండేవారు. అక్కడ ఎలా ముందుకెళ్తున్నారు, వర్క్ ఎలా జరుగుతుంది, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమిటి అనేది ఆయనే చూసుకునేవారు. అక్కడ చేరాక డైరెక్టర్ అయినా అటెండర్ అయినా అన్ని పనులు అందరూ చేసుకునేవారు. అడ్మిషన్స్, మార్కెటింగ్, ఎగ్జామినేషన్స్, అసైన్మెంట్స్, క్లాసెస్ అన్నిట్లోనూ అందరూ ఇన్వాల్వ్ అయ్యేవారు. అది ఒక రకంగా నాకు చాలా మంచి ఉపయోగపడింది. అడ్మిషన్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్న నేను అసలు మార్కెట్లో ఏ యూనివర్సిటీకి ఎక్కువగా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు అని గమనించడం మొదలుపెట్టాను. నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం సిక్కిమన్పాల్ యూనివర్సిటీ అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ముఖ్యంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యేవాళ్ళు. అందుకని ఆ సిక్కిమన్పాల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్న సెంటర్స్కి వెళ్ళి అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఆ యూనివర్సిటీకి వెళ్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అయినా సరే ఎందుకు వెళ్ళటం లేదు అని గమనిస్తే వాళ్ళ సర్వీస్ గురించి చెప్పారు. జాయినింగ్ నుంచి అంటే ఎంట్రీ టు ఎగ్జిట్ కంప్లీట్ ఆటోమేషన్లో జరిగేది. ఏ చిన్నదైన కంప్లైంట్ అయినా మెయిల్ పెడితే వెంటనే సాల్వ్ చేసేవాళ్ళు. అంత సర్వీస్ ఉంది కాబట్టి కొంచెం ఫీజు ఎక్కువైనా అక్కడ జాయిన్ అవుతున్నారని చెప్పారు. సో అదే విషయాన్ని ఇక్కడ మూర్తి గారికి చెప్పినప్పుడు ఆయన కూడా ఎందుకు ఇవ్వలేరు, అలాంటి సర్వీసే ఇవ్వండి అని చెబుతూ ఇంకో మాట చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల పల్లెటూరుకు వెళ్ళినా ఖచ్చితంగా ఒక గీతం డిగ్రీ హోల్డర్ ఉండాలి, అది నా కోరిక. కాబట్టి ఫీజులు పెంచడాలు ఇలాంటివి చేయకుండా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎలా రీచ్ అవ్వాలో ఆలోచించండి. స్టూడెంట్స్ యూనివర్సిటీ వైపు రాకూడదు, వాడికి సర్వీస్ మొత్తం వాడి చేతుల్లోనే దొరకాలి అని చెప్పినప్పుడు ఒక సాఫ్ట్వేర్ టీమును కూడా అసైన్ చేస్తే వాళ్ళ సహాయంతో మొత్తం ఆటోమేషన్ చేయడం జరిగింది. ఎంట్రీ టు ఎగ్జిట్, స్టూడెంట్ జాయిన్ అయిన రోజే ఎగ్జామ్స్ ఏ డేట్స్లో ఉంటాయో చెప్పేవాళ్ళం. ఎగ్జామ్స్ అయిన 25 days లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్ నుంచి మ్యాక్సిమం 25 daysలో రిజల్ట్స్ ఇచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత మ్యాక్సిమం 15 daysలో సర్టిఫికేట్స్ వాళ్ళ చేతిలో ఉండేవి. అలాంటి సర్వీస్ ఇవ్వడం వల్లనే చాలా తక్కువ కాలంలో మూర్తి గారి కోరికైనటువంటి 1,00,000 దాటాలి అనే విషయాన్ని 1,12,000 స్ట్రెంత్కి రీచ్ అయ్యాం 2018లో. అనుకోని పరిస్థితుల్లో అర్ధాంతరంగా మూర్తి గారు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత భరత్ గారు ప్రెసిడెంట్గా, గీతం ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. ఆయనకు దూర విద్య అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది అనే ఫీలింగ్ ఉండేది. దీనివలన గీతం రెగ్యులర్ కాలేజీ నేమ్ ప్రాబ్లం అవుతుందేమో అని ఫీల్ అయ్యేవారు. అందుకని అంత పెద్ద ఇంట్రెస్ట్ దాని మీద చూపించలేదు. సో స్లోగా కొత్త అడ్మిషన్స్ ఆగిపోయాయి. యూజీసీ రూల్స్ కూడా దానికి ఒక కారణం. అయినప్పటికీ ఆయన ఎవ్వరికీ శాలరీస్ తగ్గించలేదు. కరోనా సమయంలో కూడా భరత్ గారు అక్కడ ఉన్న అందరి స్టాఫ్కు ఇవ్వాల్సిన శాలరీస్ పే చేశారు. కానీ పని చేయడం మీద ఇష్టం ఉండి నాకు ఒక్కసారిగా పని ఆగిపోయింది. 2019 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్ ఏ పని లేకుండానే గడిపాం. నాకు పని చేయాలనే కోరిక ఉండేది. అందుకే ఆ సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారిని కలవటం జరిగింది. సార్, నా ప్రాబ్లం ఇది, నేను ఇంకా పని చేయాలనుకున్నాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో, కాకపోతే అక్కడ పనిచేసే అవకాశం లేదు
అని చెబితే ఆయన ఒకటి చెప్పారు, ఆంధ్ర యూనివర్సిటీకి వస్తానంటే నేను నీకున్న ఎక్స్పీరియన్స్, ఏజ్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అడ్జంక్ట్ ప్రొఫెసర్ కేటగిరీలో నేను తీసుకోగలుగుతాను, పర్మనెంట్ పొజిషన్ ఇవ్వడానికి కుదరదు. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఇక్కడ డైరెక్టర్గా ఉన్నారు, ఆయనతో నువ్వు కలిసి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. చాలా ఓల్డ్ యూనివర్సిటీ అయినా సరే మాకు అడ్మిషన్స్ కరెక్ట్గా అంతగా రావటం లేదు, ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఆయన ఇచ్చిన ఆఫర్ను సంతోషంగా తీసుకుని నాకు నేనుగా గీతంను రిజైన్ చేసి అక్కడ వచ్చే శాలరీలో జస్ట్ 40% శాలరీకే ఇక్కడికి వచ్చాను. కారణం, అక్కడ రిటైర్ అయ్యాను అనుకున్నాను, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది అనుకుని ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాక ఇక్కడ అసలు ఏమేమి మార్పులు తీసుకొస్తే సర్వీస్ పెరుగుతుందో గమనించాం. ఇక్కడ కనిపించినటువంటి ప్రాబ్లమ్స్, అడ్మిషన్ అప్లికేషన్ తీసుకుని స్టూడెంట్ లేదా ఒక ఏజెంట్ లైన్లో పొద్దున్న సాయంకాలం దాకా నించొని అది సబ్మిట్ చేసుకుంటారు, డీడీతో ఎంక్లోజ్ చేసి, లేదు ఆన్లైన్లో పే చేసి. తర్వాత ఐడి కార్డు కోసం యూనివర్సిటీలోకి రావాలి, స్టడీ మెటీరియల్స్ కోసం యూనివర్సిటీలోకి రావాలి, ఏవైనా నేమ్ కరెక్షన్స్ కానీ ఇలాంటివి ఉంటే యూనివర్సిటీకి వచ్చి చేయించుకోవాలి, స్టడీ మెటీరియల్స్ స్టూడెంట్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి, లేదా ఆ అడ్రస్కు పంపించడం జరుగుతుంది. కానీ ఎక్కువసార్లు యూనివర్సిటీకి స్టూడెంట్ రావాలి, లేదా స్టడీ సెంటర్ కోఆర్డినేటర్స్ రావాలి. ఇవన్నీ తగ్గితే ఆటోమేటిక్గా సర్వీస్ పెరిగినట్టే. అందుకనే ఆటోమేషన్ చేశాం. అంటే స్టూడెంట్ ఏ మారుమూల ఊరిలో ఉన్న నెట్ ఫెసిలిటీ కనుక ఉంటే తన అప్లికేషన్ తను సబ్మిట్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. అలా వచ్చిన అప్లికేషన్స్ను యూనివర్సిటీ స్టాఫ్ వెరిఫై చేసి అడ్మిషన్ అన్నీ కరెక్ట్గా ఉంటే అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తుంది. వెంటనే స్టూడెంట్కి ఒక మెసేజ్ వెళ్తుంది, నీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది, ఇది వెబ్సైట్ అడ్రస్, ఇది లాగిన్ ఐడి, ఇది పాస్వర్డ్, దీనిలోకి ఎంటర్ అయితే రిమైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయని. అదే స్టూడెంట్ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే అప్పుడు కూడా మెసేజ్ వెళ్తుంది, నీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది, ఈ లింక్ క్లిక్ చేసి స్టేటస్ చెక్ చేసుకో అని. స్టూడెంట్ వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి ఆ స్టేటస్ చెక్ చేసుకుని అక్కడ ఉన్న డెఫిషియన్సీ, అంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అది ఫుల్ఫిల్ చేస్తూ మళ్ళీ రీసబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి 24/7 స్టూడెంట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఫెసిలిటీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక్కసారిగా 22 బ్యాచ్, AY22 అంటాం, అకాడమిక్ ఇయర్ బ్యాచ్, అంటే జూలై టు జూన్. ఈ జూలైలో జాయిన్ అయ్యేవాడు నెక్స్ట్ జూన్లో ఫస్ట్ ఇయర్ రాస్తారు, దీన్ని అకాడమిక్ ఇయర్ బ్యాచ్ అని. అలాగే జనవరిలో జాయిన్ అయిన వాళ్ళు డిసెంబర్లో ఫస్ట్ ఇయర్ రాస్తారు, దాన్ని క్యాలెండర్ బ్యాచ్ అని UGC ప్రపోజ్ చేసింది. అంటే ఇయర్లీ ట్వైస్ అడ్మిషన్స్ చేయొచ్చు. సో AY22 బ్యాచ్లో ఒక్కసారిగా అడ్మిషన్స్ 21,000 ప్లస్కి రీచ్ అయ్యి ఇన్కమ్ అరౌండ్ 17 crores జనరేట్ అయింది. ఈ మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక రికార్డ్. దీనికి కారణం సర్వీస్ ఆంధ్ర యూనివర్సిటీలో పెరిగింది అని అందరికీ తెలియటమే. యూనివర్సిటీ వైపు రావక్కర్లేదు. నిజంగా మీ అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, మీ నేమ్ కరెక్షన్, ఆఫీస్కి ఒక మెయిల్ పెడితే దాని మీద రియాక్ట్ అయ్యి వెరిఫై చేసి స్టూడెంట్ రాకుండానే ఆ కరెక్షన్స్ చేసి స్టూడెంట్కి రిప్లై పంపించేవాళ్ళం. అంటే గ్రీవెన్సెస్కు ఇమ్మీడియట్గా యాక్షన్. ఎగ్జామినేషన్ కోసం సపరేట్గా అప్లికేషన్ పెట్టక్కర్లేదు, అడ్మిషన్ టైంలోనే ఎగ్జామ్ ఫీజు కట్టేస్తారు. మామూలుగా అయితే 100 మంది జాయిన్ అయితే ఎగ్జామ్ ఫీజు కట్టేది 60 మెంబర్సే. అంటే 40% ఎగ్జామ్ టైంలో డిఫరెంట్ రీజన్స్, వాళ్ళ కమ్యూనికేషన్ చేరకపోవడం, ఎక్కడో ఉండడం, వచ్చి సబ్మిట్ చేసుకోలేకపోవడం వలన 60% కంటే కట్టేవాళ్ళు కాదు. కానీ 100% ఎగ్జామినేషన్ ఫీజు అడ్మిషన్ టైంలోనే కట్టేస్తారు. హాల్ టికెట్, ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు తెలిసిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే UGC 100 మార్క్స్, ఒక పేపర్కి 100 మార్క్స్ అయితే దాంట్లో 30% కంటిన్యూస్ అసెస్మెంట్ అని, 70 మార్క్స్ ఇయర్ ఎండ్ లేదా సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ పేపర్ మార్క్స్ అని డివైడ్ చేసింది. దాన్ని అన్ని ప్రోగ్రామ్స్కు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతకుముందు యూజీలో ఒక ఇంగ్లీష్లో మాత్రమే అసైన్మెంట్స్ యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ 70 మార్క్స్కు థియరీ పేపర్ కండక్ట్ చేసేవారు. కానీ UGC నిబంధనలకు అనుగుణంగా UG అండ్ PG ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా ఈ 30-70 కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే స్టూడెంట్స్కు ఎగ్జామినేషన్స్కు OMR షీట్స్ని ఇంట్రడ్యూస్ చేశాను.
ఓఎంఆర్ షీట్స్ యొక్క అడ్వాంటేజ్ మాల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి. ఎందుకంటే స్టూడెంట్ ఫోటో, సిగ్నేచర్ మొత్తం కూడా ఫస్ట్ షీట్ మీద ప్రింట్ అయి ఉంటాయి. సో ఆటోమేటిక్గా మాల్ ప్రాక్టీస్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ఓఎంఆర్ షీట్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి యూనివర్సిటీ స్టడీ మెటీరియల్స్ని ఇస్తున్నప్పుడు ఈ స్టడీ మెటీరియల్స్లో 50% స్టడీ సెంటర్స్లోనే ఉండిపోతాయి. స్టూడెంట్స్ వచ్చి కలెక్ట్ చేసుకోరు. ఎవరైనా వెళ్ళి స్టడీ సెంటర్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. స్టూడెంట్స్కి వాళ్ళు ఎన్నిసార్లు రమ్మని పిలిచినా వస్తానులేండి, తీసుకుంటానులేండి అంటూ ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు టోటల్ మీద ఒక 50% మాత్రమే తీసుకుంటారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ బుక్స్ను కూడా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు. పరీక్ష అయిపోయింది, ఇక మనకు బుక్ అక్కర్లేదు, ఒకళ్ళు తీసుకున్నవాడు కూడా అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. అలాగే 80% స్టూడెంట్స్ అందరూ కూడా డిస్టెన్స్ మోడ్లో ఎంప్లాయీస్, చితకా ఉద్యోగాలు చేస్తున్న వాటిలే. మనం ఇచ్చిన స్టడీ మెటీరియల్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళి చదువుకోలేరు. అంటే నలుగురిలో నేను ఇంకా వీడు చదువుతున్నాడు అని తెలియాలి అని అనుకోరు. ఎక్కువ మంది కోరుకునేది ఈ బుక్స్. పీడిఎఫ్ కనుక ఉంటే డౌన్లోడ్ చేసుకుని సిస్టంలో వర్క్ చేసుకుంటూ కూడా పక్కన ఈ స్టడీ మెటీరియల్ను వాడుకోవచ్చు. ఈ పాయింట్ని దృష్టిలో ఉంచుకొని అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. 2018 తర్వాత ఫీజులు పెంచలేదు కాబట్టి 22లో ఫీజులు పెంచుతూ మరీ ఎక్కువ పెంచకుండా ఈ ఈబుక్ ఫెసిలిటీ అంటే పీడిఎఫ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చి ఎవరికైనా కనుక ఫిజికల్ కాపీస్ కావాలి అంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుని ఆ ఫిజికల్ కాపీస్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్కు పంపించాలి అని. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. అలాగే స్టూడెంట్స్కు హ్యాండీగా బుక్ మొబైల్లోనో లేదా ల్యాప్టాప్లోనో డెస్క్టాప్లోనో ఎక్కడైనా బుక్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఏదైనా ఒక పర్టికులర్ పేరా లేదా ఒక చాప్టర్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కావాలంటే వాళ్ళు ప్రింట్ కూడా తీసుకుంటారు. సో ఆ విధంగా ఫీజులు మరీ ఎక్కువ పెంచకుండా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ యూనివర్సిటీల్లో బుక్స్ కనుక సరైన టయానికి ప్రింట్ చేసి సెంటర్లకు కానీ లేదా స్టూడెంట్స్ కానీ అందించకపోతే ఎగ్జామినేషన్స్ను పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. దాన్ని కూడా అవాయిడ్ చేసి సాధ్యమైనంత వరకు ఫిక్స్డ్ డేట్స్, జాయిన్ అయిన స్టూడెంట్కు సుమారుగా ఈ నెలలో ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు. పాత పద్ధతిలో స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకుంటారు. జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ త్రూ ఏజెంట్స్ వస్తారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ట్యూషన్ ఫీజు డబ్బులు ఏజెంట్కి పే చేస్తారు. కానీ యూనివర్సిటీకి ఆ ఏజెంట్ కట్టడు. ఎగ్జామినేషన్ టైంలో ఓన్లీ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫిలప్ చేసి ఎగ్జామినేషన్ ఫీజు కట్టి ఎగ్జామ్స్ రాసేస్తారు. అది యూజీ అయినా పీజీ అయినా. 3 years యూజీ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ పాస్ అయితే సర్టిఫికెట్స్ కోసం యూనివర్సిటీకి వచ్చినప్పుడు డ్యూస్ చూసి బాబు నీది ఎంత డ్యూ ఉంది అంటే నేను ఆల్రెడీ కట్టాను కదండి అంటారు. కానీ ఎవరికి కట్టారు? యూనివర్సిటీకి కాదు, మిడిల్ మ్యాన్, ప్రమోటర్స్ లేదా ఏజెంట్స్ అంటాం, వాళ్ళకి కట్టారు. వాళ్ళు యూనివర్సిటీకి డిపాజిట్ చేయలేదు. అప్పుడు సర్టిఫికెట్స్ యొక్క అర్జెన్సీకి స్టూడెంట్ మరలా డ్యూస్ కట్టుకొని సర్టిఫికెట్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇది రోజు యూనివర్సిటీలో గమనిస్తున్న ప్రాబ్లమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని 22 ముందు బ్యాచ్ స్టూడెంట్ అయినా సరే ట్యూషన్ ఫీజు కడితేనే ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకొని హాల్ టికెట్ వచ్చేట్టుగా చేశాం. దీనివల్ల స్టూడెంట్స్ ఏజెంట్స్ చేతిలో పడి మోసపోకుండా ఉంటారు. ఇలాంటి మార్పుల వల్లనే ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈరోజు స్టేట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అతి తక్కువ కాలంలోనే యూజీసీ నిబంధనల ప్రకారం వాళ్ళ డేటా కూడా వాళ్ళకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్స్ అయిపోయిన 15 రోజుల లోపల యూజీసీ మొత్తం ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లేదా ఏబిసిఐడి డీటెయిల్స్, కొత్తగా అయితే డెబ్ ఐడి అంటారు, ఐడి డీటెయిల్స్ అన్నీ పెట్టాలి. అంతకుముందు 100 మంది జాయిన్ అయితే 10 to 20% డేటా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. బికాజ్ అప్లికేషన్స్ మాన్యువల్ అప్లికేషన్స్, వచ్చిన అప్లికేషన్స్ ఇక్కడున్న స్టాఫ్ ఎంటర్ చేసి అప్పుడు డేటా ఇవ్వాలి. కానీ యూజీసీ అడ్మిషన్స్ క్లోజ్ చేసిన 15 daysలో డేటా ఇవ్వమనేది. కానీ 22 బ్యాచ్ నుంచి పక్కాగా ఆ డీటెయిల్స్ యూజీసీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. యూజీసీ గైడ్లైన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. కొత్త గైడ్లైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫర్ ది సేక్ ఆఫ్ స్టూడెంట్స్ మోసపోకూడదని, జెన్యూన్ డిగ్రీ స్టూడెంట్స్కి రావాలని యూజీసీ తాపత్రయంతో ఎప్పటికప్పుడు రూల్స్ను మారుస్తుంది. వాటికి అనుగుణంగా ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకుంటూ ఉంది.
2020లోనే యూజీసీ సెమిస్టర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయమంది. కానీ కరోనా ప్రభావం వలన ఏ యూనివర్సిటీలు కూడా సెమిస్టర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. 22 నుంచైనా చేయాలి అని యూజీసీ చెప్పింది. అందుకే అడ్వైజరీ కమిటీలో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏ బుక్స్ అయితే మన దగ్గర ఉన్నాయో, అంటే ఇయర్ ఎండ్ ప్యాటర్న్లో వాడుతున్న బుక్స్ను సెమిస్టర్ సిస్టంలోకి ఒక సీనియర్ ప్రొఫెసర్ యూనివర్సిటీ నుంచైనా బయట నుంచైనా లేదా హెచ్ఓడి లేదా బీఓఎస్ చైర్మన్ వీళ్ళ హెల్ప్ తీసుకుని వాటిని సెమిస్టర్ సిస్టంలోకి మార్చి ఫేజ్డ్ మేనర్లో, అంటే 2013 నుంచి ఫేజ్డ్ మేనర్లో సెమిస్టర్ సిస్టంలోకి కన్వర్ట్ అవ్వండి. అలాగే గ్రేడింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పారు. 2017 యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం 80% సిలబస్ రెగ్యులర్తో మ్యాచ్ అయితే చాలని ఉంది. మొదట ఆ ప్రయత్నంతో ఈ సిలబస్లు మార్చడం జరిగింది. కానీ లేటెస్ట్గా వస్తున్న వాటి ప్రకారం 100% మ్యాచ్ అవ్వాలని చెప్పడంతో రెగ్యులర్లో ఏదైతే ఉందో ఉన్న బుక్స్లో సాధ్యమైనంత వరకు వాటిని ఇంక్లూడ్ చేస్తూ, ఒకవేళ అవి చేయలేకపోతే ఆ ప్రోగ్రామ్ను ఆపడానికి కూడా రెడీ అయ్యి యూనివర్సిటీ ముందుకెళ్తోంది. ఓడిఎల్ అండ్ ఆన్లైన్. ఓడిఎల్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటే ఇంతవరకు ఉన్నటువంటి ఆఫ్లైన్ స్టూడెంట్ ఒక స్టడీ సెంటర్ని చూజ్ చేసుకుని అక్కడ క్లాసెస్కి అటెండ్ అవ్వడం, ఫిజికల్గా ఎగ్జామ్స్ రాయటం, అసైన్మెంట్స్ హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ లెర్నింగ్ ఓఎల్ అంటాం. అంటే కంప్లీట్ సర్వీస్ అంతా ఆన్లైన్, ఎగ్జామ్స్ ఆన్లైన్, క్లాసెస్ ఆన్లైన్, స్టడీ మెటీరియల్స్ ఆన్లైన్, మొత్తం అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఓడిఎల్కు జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం ఉంటుంది. ఒక డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే కండక్ట్ చేయాలి, లేదా ఆఫ్ క్యాంపస్ అప్రూవ్డ్ ఆఫ్ క్యాంపస్లో చేయాలి. అదే సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే కండక్ట్ చేయాలి. స్టేట్ యూనివర్సిటీ తన అఫిలియేటెడ్ కాలేజ్లో కండక్ట్ చేస్తూ ఒక చిన్న ఎగ్జంప్షన్ ఇచ్చారు, నాట్ బియాండ్ ద స్టేట్. అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్ళకూడదు ఓడిఎంఎల్ ప్రోగ్రామ్స్కి. ఎవరైనా స్టూడెంట్ మెడ్రాస్ నుంచి, అంటే తమిళనాడు నుంచి వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, కానీ వితిన్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎగ్జామ్స్ రాయాలి. ఆన్లైన్ లెర్నింగ్, దెర్ ఈజ్ నో జ్యూరిస్డిక్షన్. ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా నేషనల్ స్టూడెంట్ అయినా జాయిన్ అవ్వచ్చు. కారణం కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా ఆన్లైన్. ఎన్ఈపి 2020లోనే ఆన్లైన్ లెర్నింగ్ని ఇంట్రడ్యూస్ చేయమని అన్ని యూనివర్సిటీస్కు అడ్వైజ్ చేశారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను పెంచడానికి ఓడిఎల్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ సరిపోవు. కాబట్టి ఆన్లైన్ ఈజ్ కంపల్సరీ. యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీస్కు లేదా 3.26 అబౌవ్ నాక్ స్కోర్ ఉన్న యూనివర్సిటీలకు మాత్రమే ఆన్లైన్ పర్మిషన్ ఇచ్చింది. 2021లోనే ఆంధ్ర యూనివర్సిటీకి 2 ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి అప్రూవల్ వచ్చింది, బీకామ్ అకౌంటెన్సీ, ఎంఏ సోషియాలజీ. అప్పుడున్న మిగిలిన యూనివర్సిటీల్లో ఫీజులకు అనుగుణంగా సెమిస్టర్కు 10,000 చొప్పున ఈ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేశారు. చాలా తక్కువ మంది జాయిన్ అయ్యేవాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జస్ట్ 40 మెంబర్స్. అంటే 22 జాన్యువరిలో జరిగిన అడ్మిషన్స్. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కోసం ఒక టెక్నాలజీ పార్ట్నర్ సపోర్ట్ తీసుకున్నారు. ఇండియాలో ఉండే ఏ యూనివర్సిటీ అయినా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు, అంటే అది ప్రైవేట్ యూనివర్సిటీ అయినా, సెంట్రల్ యూనివర్సిటీ అయినా, స్టేట్ యూనివర్సిటీ అయినా, ఖచ్చితంగా టెక్నాలజీ పార్ట్నర్ సపోర్ట్స్ ద్వారానే చేస్తున్నాయి. కారణం వీడియోస్ రికార్డింగ్, సాఫ్ట్వేర్ సపోర్ట్, మ్యాన్ పవర్ సపోర్ట్, ఇవన్నీ కూడా ఏ యూనివర్సిటీకి అందుబాటులో ఉండవు. అందుకని ఖచ్చితంగా ఒక టెక్నాలజీ పార్ట్నర్ను తీసుకుని ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒక టెక్నాలజీ పార్ట్నర్ సపోర్ట్ తోటే ఆ 2 ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేసింది. 22 జూలై బ్యాచ్కి కూడా చాలా తక్కువ అడ్మిషన్సే వచ్చాయి. కానీ 23 జాన్యువరికి యూజీసీ ఇంకో 11 ప్రోగ్రామ్స్కి అప్రూవల్ ఇచ్చింది. అంటే మొత్తం 13 ప్రోగ్రామ్స్. ఇది కేటగిరీ 1 యూనివర్సిటీ కాబట్టి ఈ 13 ప్రోగ్రామ్స్కి అప్రూవల్ ఇచ్చి ఆన్లైన్లో రన్ చేయమంది. దాంట్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ప్రోగ్రామ్స్, బీఏ, బీకామ్ ఉన్నాయి. ఏ సైన్స్ ప్రోగ్రామ్ను కూడా, అంటే ఎంఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలకు అప్రూవల్ ఉండదు. అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీ ఏ ప్రోగ్రామ్స్ కూడా డిస్టెన్స్ మోడ్లో అప్రూవల్ ఉండదు, రన్ చేయకూడదు. సో అదే టైంలో ఇంకో టెక్నాలజీ పార్ట్నర్కు కొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వటం జరిగింది. అంటే 2 టెక్నాలజీ పార్ట్నర్స్ ఆంధ్ర యూనివర్సిటీకి సపోర్ట్ చేశారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రెగ్యులర్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇంటర్న్షిప్ కోసం ఈ టెక్నాలజీ పార్ట్నర్ తోటే అగ్రిమెంట్ చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే వీళ్ళ హెల్ప్ తీసుకొని 8,000 రూపీస్ పర్ ఇయర్ ఛార్జ్ చేస్తారు ప్రతి స్టూడెంట్ నుంచి. వాళ్ళకు ఫైనల్ ఇయర్లో ఉన్న ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వీళ్ళ ద్వారా చేయించాలి. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆఫ్రికన్ స్టూడెంట్స్కు 10,000 స్కాలర్షిప్స్, అంటే 10,000 స్టూడెంట్స్కు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇండియాలో ఉండే యూనివర్సిటీస్ ద్వారా ఇప్పిస్తానని ప్రామిస్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియాలో ఉండే కొన్ని యూనివర్సిటీస్ను, ఒక 10 యూనివర్సిటీని సెలెక్ట్ చేసి ఆ స్టూడెంట్స్ను ఆ యూనివర్సిటీలకు అలాట్ చేసి వాళ్ళ ద్వారా యూజీ పీజీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. దీని ఫీజు అంతా కూడా మన గవర్నమెంటే త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆ 10 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీకి ఏఐసిటిఈ యూజీసీ 10,000 ఎంబీఏ అడ్మిషన్స్కు, అంటే ప్రతి బ్యాచ్కి 10,000 ఆన్లైన్ అడ్మిషన్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఎంబీఏ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా 95% ఎంప్లాయీస్, ఏదో ఒక కార్పొరేట్ కంపెనీస్లోనో ఎక్కడో వర్క్ చేస్తున్న వాళ్ళే. వీళ్ళు సెలవులు పెట్టుకుని వచ్చి ఫిజికల్గా ఎగ్జామ్స్ రాయడానికి ఇష్టపడరు. ప్లస్ జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం, ఎక్కడో బెంగళూరులోనో చెన్నైలోనో లేకపోతే కలకత్తాలోనో ఢిల్లీలోనో జాబ్స్ చేస్తున్నారు, ఈవెన్ ఫారినర్స్. వీళ్ళందరికీ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగకరం. సో ఈ బ్యాచ్లో ఆల్మోస్ట్ 5,000 ప్లస్ ఈ ఎంబీఏ స్టూడెంట్స్ ఆన్లైన్లో ఆంధ్ర యూనివర్సిటీని ప్రిఫర్ చేశారు ఇప్పటికే. ఒకవేళ ఆన్లైన్ని తీసేస్తే ఈ 5,000 మంది వచ్చి ఓడిఎల్లో జాయిన్ అవుతారా? యూనివర్సిటీ జాయిన్ చేసుకుని సర్వీస్ ఇవ్వగలదా? వాళ్ళందరూ వచ్చి వైజాగ్లోనో విజయవాడలోనో ఎక్కడైనా మన సెంటర్లో ఎగ్జామ్ రాస్తారా? లేదు. అంటే ఆన్లైన్ను క్లోజ్ చేస్తే ఆఫ్లైన్ పెరుగుతుంది, ఓడిఎల్ పెరుగుతుందని, లేదా ఓడిఎల్ని తగ్గిస్తే ఆన్లైన్ పెరుగుతుంది అనేది అపోహ. ఫిజికల్గా ఎగ్జామ్స్ రాయాలి, 10 మందితో ఇంటరాక్ట్ అవ్వాలి, క్లాసుల్లో కూర్చోవాలి, కొంత ఫ్రీ టైం ఉంది అనుకున్న వాళ్ళు ఓడిఎల్ జాయిన్ అవుతారు. మనకు ఫ్రీ టైం లేదు కానీ క్వాలిఫికేషన్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవుతారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా కంట్రీలో ఉన్న మిగిలిన యూనివర్సిటీల్లో ఫీజులు పెట్టలేదు. తక్కువ ఫీజుకి ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయాలి అనే దృఢ సంకల్పంతో టెక్నాలజీ పార్ట్నర్ సపోర్ట్ తోటే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తుంది. ఒక్కొక్క బ్యాచ్కి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఆన్లైన్ ద్వారా యూనివర్సిటీకి వస్తుంది. దీనివల్ల ఓడిఎల్ పోతుంది, క్లోజ్ అయిపోతుంది అనుకోవడం మన మూర్ఖత్వం. స్టూడెంట్కి సర్వీస్ పెరగకూడదు, స్టూడెంట్ మన చుట్టే తిరగాలి అనుకుంటే నేనేం చేయలేను. స్టూడెంట్స్ మన దగ్గరికి రాకూడదు, రాకుండానే సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ఈ చేంజెస్ యూనివర్సిటీలో చేయటం జరిగింది. అంతేగాని ఓడిఎల్ను క్లోజ్ చేయటం, ఆన్లైన్ ఎంకరేజ్ చేయటం ఇది తెలిసి తెలియక మనం చెప్పుకునే మాటలు. స్టడీ మెటీరియల్స్ పీడిఎఫ్లో ఇచ్చారు స్టూడెంట్స్. ఈ 2 సంవత్సరాల్లో యూనివర్సిటీకి ఏ ఒక్క కంప్లైంట్ రాలేదు, మాకు స్టడీ మెటీరియల్స్ ప్రింట్ ఫామ్లోనే ఇవ్వండి అని. అయినా సరే ప్రింట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాం. మీకు కావాలి అంటే సెలెక్ట్ చేసుకోండి, అన్ని పుస్తకాలు అక్కర్లేదు, ఒక బుక్ కావాలి, ఆ ఒక బుక్కే తీసుకోండి. అలాగే బుక్స్ అన్నీ మిగిలిపోయాయి, వేస్ట్ అయిపోయాయి, ఇవన్నీ కూడా పనికిరాని డైలాగులు. ఆ బుక్స్ను సెమిస్టర్ సిస్టంలోని స్టూడెంట్స్కు అడ్జస్ట్ చేయడానికే యూనివర్సిటీ ట్రై చేస్తోంది. కంపల్సరీగా యూజీసీ సెమిస్టర్లోకి మారమన్నప్పుడు కొన్ని పుస్తకాలు వేస్ట్ అవుతాయి. ఈ 2 బుక్స్ను సెమిస్టర్లోకి కొన్ని వాడలేకపోవచ్చు, కానీ అది యూజీసీ కంపల్సరీ చేసింది. యూజీసీ స్టేట్ యూనివర్సిటీలైనా ప్రైవేట్ యూనివర్సిటీల మీదైనా కొరడా జులిపిస్తుంది. 1 year, 1.5 years, 2 years కూడా బ్యాన్ చేస్తోంది. అలాంటి పరిస్థితి యూనివర్సిటీకి రాకూడదు అనే ఉద్దేశంతో యూజీసీ గైడ్లైన్స్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 50%కి రీచ్ అవ్వాలి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అని అనుకున్నాం. కానీ డిస్టెన్స్లో ఓడిఎల్ ఒకటి సరిపోదు అని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం లేకుండా ఎక్కువ మంది ఎంప్లాయీస్ క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి, లేదా పెళ్ళై ఏదో ఊర్లో చదువుకు దూరమై ఇంటి పరిస్థితులకు దూరమైన వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి అనుగుణంగా
ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మోదీ గారు డిజిటల్ యూనివర్సిటీని కూడా స్టార్ట్ చేశారు. అంటే జస్ట్ ఒక 5,000 SFT ఉన్న బిల్డింగ్లో యూనివర్సిటీ స్టార్ట్ చేసేయచ్చు. 100 ఎకరాల బిల్డింగ్స్ అక్కర్లేదు. కాబట్టి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అంటే ODL ఇవి రెండు సపరేట్ వేస్. ఎవరికి ఏది కావాలో అది చూజ్ చేసుకుంటారు. ఏది బాగుంటుంది అనుకుంటే దానికి వెళ్తారు. అంతేగాని ఒక దాని ప్రభావం ఇంకో దాని మీద పడదు. వందే భారత్ ట్రైన్ వచ్చింది కదా అని జన్మభూమికో లేకపోతే రత్నాచల్కో సీట్లు నిండవా? దీని డిమాండ్ దీనిదే, దాని డిమాండ్ దానిదే. ఆటోమేషన్కి వచ్చిన తర్వాత ఇన్కమ్ ఎంత పెరిగింది? ఒక్క 1 year తర్వాత MBA ఆన్లైన్లో 10,000 మంది కనుక జాయిన్ అయితే పర్ ఇయర్ 10 crores దానిలోనే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అయినా సర్వీస్ ఇంపార్టెంట్. స్టూడెంట్కి ఎంత బాగా సర్వీస్ ఇస్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళు నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే UGC నిబంధనలకు లోన్లు అనుగుణంగానే ముందుకు తీసుకెళ్తున్నాం. UGC అప్రూవల్ లేకపోతే ప్రోగ్రామ్స్ను ముందుకు తీసుకెళ్ళటం లేదు. కూటమి ప్రభుత్వం కూడా స్టూడెంట్స్కి మంచి జరగడం కోసం తీసుకున్న నిర్ణయాలను కాదనదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ గారు కానీ ఇద్దరు కూడా స్టూడెంట్స్కు మంచి సర్వీస్ ఇవ్వమని చెప్తారు. ఏ తప్పులు జరగకుండా, ఏ స్టూడెంట్ బాధపడకుండా మంచి సర్వీస్ ఇవ్వమని కోరుకుంటారు. ఫారిన్లో చదివి వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా టెక్నాలజీ యూజ్ చేసి సర్వీస్ ఇస్తున్నాం అంటే సంతోషిస్తారు. ఒక్కసారి యూనివర్సిటీకి ఎవరైనా వచ్చి ఇక్కడున్న టెక్నాలజీ ఎలాంటి సర్వీస్ ఇస్తుందో హ్యాపీగా తెలుసుకోవచ్చు.